తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. जगत्यापी महं जगत्तस्मै महं जगत्साक्षिणे महं जगत्पते ఏలూరు జిల్లా బేమడోలు మండలం గుండుగొల్ను గ్రామంలోని శ్రీ మావులేటి సోమరాజు జిల్లా పరిషత్ హైస్కూల్లో 2005-2006 10th బ్యాచ్ పూర్వ విద్యార్థులు 20 ఏళ్ల తర్వాత ఒక్కచోట కలిశారు. కార్యక్రమం ప్రారంభంలో తమకు బోధించిన 3 గురువులు 2 సహ విద్యార్థుల మృతికి నివాళిగా 2 నిమిషాలు మౌనం పాటించారు. అప్పటి తరగతి గదులు ఇప్పటి జ్ఞాపకాలు అంటూ సహ విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యారు. పాఠశాల ప్రాంగణంలో తిరుగుతూ పాత బెంచీలు, తరగతి గదులను చూసి మధుర క్షణాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం గురువులను ఘనంగా సత్కరించి వారి సేవలను కొనియాడారు. సహపంక్తి భోజనాలు, సరదా కబుర్లు, గ్రూప్ ఫోటోలతో ఆత్మీయ సమ్మేళనం సందడిగా సాగింది. అయితే ఈ సమావేశాన్ని కేవలం కలయికే పరిమితం చేయకుండా సేవా కార్యక్రమాలకు వేదికగా మలచడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన సమన్వయ సేవా సమితి లోగోను గురువుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. హైస్కూల్ శ్రీ మావులేటి సోమరాజు జిల్లా పరిషత్ హైస్కూల్ నందు 2005-6 10th క్లాస్ బ్యాచ్ 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మిలన్ 20 అనే కార్యక్రమం చేసుకున్నాం. మేమందరం ఫ్రెండ్స్, అప్పుడు మా ఉపాధ్యాయులు అందరూ ఈ రోజు రీయూనియన్ అయ్యాం. చాలా ఆనందంగా ఉంది. దాంతోపాటు సొసైటీకి ఏదైనా చేయాలి, ఏదైనా మంచి కార్యక్రమాలు చేయాలనే సదుద్దేశంతో మేము ఒక ప్రశ్న కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. శ్రీ సమన్వయ సేవా సమితి సర్వజన హితాయ సేవ, అది మా రిజిస్ట్రేషన్ కూడా చేసాం. దానికి మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా సహకరించారు. అండ్ ఈరోజు మా రీయూనియన్ పురస్కరించుకొని మా మొదటి కార్యక్రమం కింద చుట్టుపక్కల ఉన్న గ్రామాలు వాళ్ళకి ఫుడ్ సప్లై చేయడం కూడా జరిగింది మొదటి కార్యక్రమం కింద. అలాగే భవిష్యత్తులో కూడా చాలా ఉన్నతమైన కార్యక్రమాలు మా సొసైటీ తరపు నుంచి, మా సమన్వయ సేవా సమితి తరపు నుంచి మన సమాజోద్ధరణకి, ముఖ్యంగా విద్య, యువతకు ఉపాధి అనే 2 ప్రధాన అంశాలపైన అండ్ సోషల్ అప్లిఫ్ట్మెంట్ అనే ప్రధాన అంశాలపైన చేసి సమాజానికి మా వంతుగా మా తోడ్పాటు ఇచ్చి మంచి వాల్యూ సిస్టంతో ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీ అందరికీ వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం. కడప జిల్లా రాజంపేట పట్టణం డిగ్రీ కాలేజ్ మైదానంలో టీడీపీ తెలుగు యువత ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళను నిర్వహించారు. ఈ జాబ్ మేళను రాజంపేట టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చామర్తి జగన్మోహన్ రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువకులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ మెగా జాబ్ మేళను నిర్వహించినట్లు తెలియజేశారు. ఇస్తున్నటువంటి ఫ్యాక్టరీలు, పెట్టుబడులు తీసుకొచ్చి ఉద్యోగ కల్పన, స్కిల్ డెవలప్మెంట్ అనేటటువంటిది అన్ని సమగ్రంగా అన్నింటినీ కూడా ఉపయోగించుకొని ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నటువంటి లక్ష్యంతో ఇవాళ మెగా జాబ్ మేళాను కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే 1000 మంది పైగా యువత రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకొని ఇంకా వస్తూ ఉన్నారు. అద్భుతంగా జరుగుతూ ఉంది. ఇక్కడ 50కి పైగా కంపెనీలు వచ్చాయి. వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఇంటర్వ్యూలు జరిగిన తర్వాత సాయంత్రమే MOUలు ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా ఇక్కడ రాజంపేట ప్రాంత యువత ఎక్కడ కూడా ఉద్యోగాల కోసం ఎక్కడో విదేశాలకు వెళ్లకుండా వచ్చే విజన్ 2047లోగా రాజంపేటనే బయట ప్రాంతాల వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే విధంగా, ముఖ్యంగా గల్ఫ్ నుంచి ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేసుకునేటటువంటి విధంగా ఇక్కడే కూడా ఒక కర్మాగారాలు అన్నీ కూడా అభివృద్ధి చెందాలన్నటువంటి లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మన ఒంటిమిట్ట పర్యటన అప్పుడు ఇక్కడ ఒక సెజ్ను ఏర్పాటు చేయమన్నారు. అందులో ముఖ్యంగా రాజంపేటకు సంబంధించినటువంటి చేనేతలకు సంబంధించినటువంటి టెక్స్టైల్ పార్కే కాకుండా ఇతర బయట ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి కర్మాగారాలను కూడా ఇక్కడికి తీసుకురావాలని, దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని వారి ఆదేశాలు ఇచ్చున్నారు.
కాబట్టి ఉద్యోగ భద్రత ప్రతి ఇంటికి ఎక్కడ కూడా చింతలు లేకుండా ఉన్నటువంటి రాజంపేట కుటుంబాలను చూడాలన్నటువంటి ఉద్దేశంతో తెలుగు యువత ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. అద్భుతంగా రోజుల్లో మహిళలకు సంబంధించి మా నాయకుడు ఇచ్చినటువంటి మరొక పిలుపుకు అనుగుణంగా ఇక్కడ కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ప్రతి ఇంటికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కావాలి అన్నటువంటిది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశం. దానికోసం వచ్చే నెలలో మహిళలందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచి వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్ కావడానికి కావాల్సినటువంటి అవకాశాలు ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి రీసోర్సెస్ ద్వారా వాళ్ళు ఎటువంటి కర్మాగారాలు పెట్టవచ్చు, కర్మాగారాలకు అవసరమైనటువంటి యంత్రాలు ఎక్కడ దొరుకుతాయి, వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం బ్యాంకుల నుంచి ఎలా వస్తుంది అనేటటువంటి దానికి సంబంధించి ఒక అవేర్నెస్ క్యాంపుని తెలుగు యువత ఆధ్వర్యంలో రేపు నెల కూడా కండక్ట్ చేయబోతున్నాం. ఈ విధంగా ప్రతి నెల ఒకటి ఇక్కడ రాజంపేటను అభివృద్ధి చేసుకునే దిశలుగా తెలుగు యువత ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి తెలుగు యువత నాయకులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరొకసారి చెప్తున్నాం, ఇక్కడ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా రాజంపేట అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. రాజంపేట అభివృద్ధే మా అందరి లక్ష్యం. కాబట్టి రాజంపేటని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లే విధంగా మేము మరింత కృషి చేస్తామని తెలియజేస్తాం. మార్కాపురం జిల్లాను ఎయిడ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ విజయ్ సునీత పిలుపునిచ్చారు. అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినోత్సవం సందర్భంగా పట్టణంలో ఆమె అవగాహన ర్యాలీని నిర్వహించారు. బస్టాండ్ నుంచి కోర్టు సెంటర్ వరకు జరిగిన ఈ కొవ్వొత్తుల ర్యాలీ ద్వారా ప్రజలకు ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మే 3వ ఆదివారాన్ని మనం ఇంటర్నేషనల్ ఎయిడ్స్ క్యాండిల్ లైట్ మెమోరియల్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ముఖ్యంగా హెచ్ఐవి వైరస్ బారిన పడి ఎవరైతే మరణించారో వారి స్మృత్యర్థం ఈ డేను సెలబ్రేట్ చేయడం జరుగుతోంది. అదేవిధంగా ప్రజల్లో ఈ వ్యాధి పట్ల కనీస అవగాహన కల్పించడం, చికిత్సా పద్ధతులను తెలియజేయడం, భవిష్యత్తులో వారెవరూ కూడా ఈ వ్యాధి బారిన పడకుండా వారికి తగిన విధానాలు ఏమున్నాయో అవన్నీ కూడా తెలియజెప్పడం అనేది చాలా ముఖ్యం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా అదే. ముఖ్యంగా మార్కాపురం జిల్లా చూసినట్టయితే మరి దాదాపుగా 228 కేసులు గత సంవత్సరం నమోదు అవ్వడం జరిగింది. అదేవిధంగా గత ఒక్క నెలలోనే 24 కేసులు నమోదయ్యాయి పాజిటివ్గా. కాబట్టి తప్పనిసరిగా మరి గ్రామస్థాయి వరకు ఈ హెచ్ఐవి వైరస్ మీద తగిన అవగాహన అనేది కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఐవి వ్యాధి పట్ల అనేక నివారణ చర్యల భాగంగా అనేక చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా హెచ్ఐవి వ్యాధిగ్రస్తులందరికీ కూడా తగిన సహాయ సహకారాలు కూడా అందించడం జరుగుతోంది. పేదల సేవలో భాగంగా వారికి ప్రతి నెల పెన్షన్ కూడా అందించడం జరుగుతుంది. అయితే భవిష్యత్తులో ఎవరు కూడా ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా వారికి తగిన సూచనలు, సలహాలు, కనీస అవగాహన అనేది కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి తప్పనిసరిగా మనందరం కూడా ఈ సమాజ పట్ల వారి దృక్పథాన్ని మార్చడానికి, అంటే సమాజంలో ఈ హెచ్ఐవి వైరస్ వారికి ఉన్నటువంటి దృక్పథాన్ని మార్చడానికి, మరి ఇంకా కొంతమంది ఎవరు కూడా భవిష్యత్తులో ఈ వైరస్ బారిన పడకుండా ఉండడానికి ఉన్నటువంటి చికిత్స ఇవన్నీ కూడా తెలియజేయడానికి ఇది ఒక వేదికలాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇప్పటికే దాదాపుగా 228 మంది ఒక్క సంవత్సరంలోనే దీని బారిన పడ్డారు అంటే మరి ప్రజల్లో దీని మీద విస్తృతమైనటువంటి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పటికే ఎవరైతే వైరస్ బారిన పడి ఉన్నారో వారి అందరికీ కూడా తగిన ప్రేమ, అదేవిధంగా సహానుభూతి, కరుణ, మానవత్వం చూపడం ద్వారా సమాజంలో వారు కూడా ఒక భాగమే అనే ఒక ఆత్మవిశ్వాసాన్ని వారికి అందించడం జరుగుతుంది. కాబట్టి ఇక మీదట ఎవరూ కూడా భవిష్యత్తులో యువకులు ఎవరూ కూడా ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి చికిత్సా విధానాలు కానీ, యాంటీ రెట్రోవైరల్ డ్రగ్స్కి సంబంధించినటువంటి అవగాహన కానీ కల్పించాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారు కూడా చాలా కృషి చేస్తున్నారు. మరి ప్రజలందరూ కూడా, అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, మన మార్కాపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ వ్యాధి మీద ఉన్నటువంటి అవగాహనను మరింత పెంచుకొని ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఈ వ్యాధి బారిన మరెవ్వరూ పడుకోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కోడూరు మండలంలో 3.76 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి నిమ్మల. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడి. 2004లోనే ఆర్టీసీ ప్రైవేటీకరణకు చంద్రబాబు యత్నించారన్న మాజీ మంత్రి పేర్ని నాని. ఇప్పుడు మరోసారి ఆర్టీసీ ప్రైవేటీకరణకు కుట్రలు చేస్తున్నారని ధ్వజం. జనసేన పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించేందుకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు వెల్లడి.
వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ ఇస్తరి లక్ష్మీ హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.